హలో ఫిష్ లవర్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎండాకాలంలో ఫిషెస్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఈ వీడియో. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కాకపోతే అందులో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను యాడ్ చేయలేదన్నమాట. అందుకే ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను. మెయిన్లీ ఎండాకాలంలో ఫిషెస్ని సేవ్ చేసుకోవాలంటే మెయిన్లీ అర్థం చేసుకోవాల్సింది టెర్రస్ మీద అయితే క్లాత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేనేం చేశానంటే దోమతారని డబల్ లేయర్ పెట్టి, ఇది కూడా థిక్గా ఉంటుంది, కాకపోతే డబల్ లేయర్ పెట్టి మరి ఈ క్లాత్ అయితే పెట్టడం జరిగింది. సో దోమతర ఏంటంటే కొంచెం గాలి ఆడుతుంది అనమాట లోపల. సో ఇలా మనం తీసినప్పుడు ఇలా తీసేస్తాము. సో వేసినప్పుడు డైరెక్ట్గా వేసేస్తాం అనమాట. క్లాత్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ టిప్. ఈ టిప్ని అయితే ఖచ్చితంగా పాటించండి. క్లాత్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్లాత్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎండ అనేది, సన్లైట్ అనేది డైరెక్ట్గా తగలదు. సో చాలా తక్కువ క్వాంటిటీలో తగులుతుంది. సో ఇదిగోండి, ఇలా మనం క్లాత్స్ అయితే వేసుకోవాలన్నమాట. సో అవసరం లేనప్పుడు తీసేసేయచ్చు. సో ఇలా మనం ఇది మొదటి టిప్. సెకండ్ టిప్ వచ్చి చాలామంది అడిగేది, సో ఫిషెస్ ఎండకి చచ్చిపోతున్నాయి అని అయితే అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఏంటనంటే ఎక్కువగా మనం ఇక్కడ చూస్తే మీరు, సో ప్రతి టబ్లో ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. గప్పి ఈరాస్ అవ్వచ్చు, మీద మనకి ఫ్లోటింగ్ ప్లాంట్స్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్కటి కనిపిస్తున్నాయి. ఇవేంటంటే వీటి వల్ల యూజ్, సో ఎండ అనేది డైరెక్ట్గా తగలదు అనమాట. సో పర్ఫెక్ట్గా మనకి ఎండ తగిలితే దాని మీద తగిలి సో నీడ వస్తుంది లోపలికి. సో అప్పుడు ఏం చేస్తాయంటే ఫిషెస్ కూడా అడుగుకి వెళ్ళిపోతాయి, వాటర్ అనేది హీట్ ఎక్కుతుంది అనమాట. సో ఇక్కడ మరి చూసారా, సో ఇలా మనం ఫ్లోటింగ్ ప్లాంట్స్ అయితే ప్లేస్ చేసుకున్నాం. ఇవేంటవుతాయంటే ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఇలా స్ప్రెడ్ అయిపోతుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఇగోండి ఇక్కడ చిన్న చిన్న వస్తున్నాయి కదా. సో ఇవన్నీ స్ప్రెడ్ అయిపోతుంటాయి. స్ప్రెడ్ అయిపోతున్న కొద్ది దానికి నీడైతే వస్తుంటుంది. సో ఇక్కడ చూడండి ఫాక్స్ టైల్ అయితే పెట్టాను కదా, ఈ ఫాక్స్ టైల్ కూడా అంతేనే. సో అలా స్ప్రెడ్ అయిపోతుంటాయి. సో నార్మల్గా మనం ఫిషెస్ని అయితే పెంచేసుకోవచ్చు అనమాట. నాకైతే ఎండకైతే టెర్రస్కి ప్రాబ్లం వస్తుంది అనుకున్నాను, బట్ ఒక 20% ప్రాబ్లం వచ్చింది. 100% అయితే ప్రాబ్లం అయితే రాలేదు. సో ఈ టిప్స్ నేను పాటించడం వల్ల. సో ఇదే కాదు, ఇది కొంచెం మన ఎండలకి తట్టుకోవాలంటే మన ఫిషెస్కి కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే మోయినా, దాఫియా ఇటువంటి లైవ్ కల్చర్స్ అయితే మనం ఫీడ్ చేయాలన్నమాట. ఇది దాఫియా కల్చర్. సో మనకి తక్కువ క్వాంటిటీలో వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ తగిలేస్తుంది. దానివల్ల ఎక్కువ ప్రొడ్యూసింగ్ అవ్వట్లేదు. అందుకే ఇక్కడ నేను ఒక 5 ట్యాంక్స్ కూడా దాఫియా కల్చర్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో చూడొచ్చు, ఇక్కడ కూడా కల్చర్ అయితే పెట్టేసుకున్నాను. సో మీరు గమనిస్తే ఇందులోనైతే కల్చర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మెయిన్లీ మనం చూసుకుంటే, సో ప్రతి ట్యాంక్లో మనకి ఇప్పుడు లిమిటెడ్ స్టాకే ఉంది. సో మనం గ్రూమింగ్ చేసుకునేవి మాత్రమే సేల్ చేస్తున్నాము. ఇందులో ఆల్బినో వెరైటీస్ అయితే గ్రూమ్ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇందులో ఫుల్ గోల్డ్, ఆఫ్ గోల్డ్ ఉంది. అండ్ ఇందులో వచ్చి జెడ్ బ్లాక్ బేబీస్ ఉన్నాయి. ప్రజెంట్ ఇవన్నీ గ్రూమ్ అయినంత వరకు మనం సేలింగ్ పెట్టలేము. ఎండాకాలం అని చెప్పి నేను స్టాక్ దూరం నుండి తెప్పించి లాస్ అవ్వాలనుకోవట్లేదు, అందుకే తెప్పించట్లేదు. మన దగ్గర ఏవైతే గ్రూమ్ అవుతున్నాయో అవే సేల్ చేస్తున్నాం. ఇందులో ప్లాటీస్ అనమాట. సో ప్లాటీస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చి ప్లాటినం నమోయర్ ఒక 2 పేర్స్ ఉన్నాయి. సో ఓకే, ఇందులోని మొన్న చెప్పాను కదా డంబోయర్ డార్క్ డ్రాగన్ డంబోయర్ అనమాట. సో ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి ఓన్లీ ఫిమేల్స్ ఉన్నాయని చెప్పి ఒక ట్యాంక్లో తీసేసాను. అండ్ బేబీస్ కూడా ఉన్నాయి. సో అవి కొంచెం గ్రూమ్ అయిన తర్వాత బ్రీడ్ అవుతాయి అనమాట. ఇందులో కూడా మనకి వైట్ టెక్స్డ్ అవైలబుల్ ఉన్నాయి. సో టైగర్ గప్పీస్ అయితే నేను సేల్ చేసేయడం జరిగింది. ఇందులో అసలు టైగర్ గప్పీస్ ఉండేది, టోటల్ సేల్ చేసేసాను. ఇప్పుడు వైట్ టెక్స్డ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ట్యాంక్ ఒకటి క్లీన్ చేయాలి. సో మిగిలినవన్నీ క్లీన్ చేస్తాను, కానీ ఆ ట్యాంక్ ఒకటి క్లీన్ చేయలేదు. అండ్ ఇందులో ప్లాటినం డంబోయర్ 1 month బేబీస్ ఉన్నాయి. 1 month బేబీస్ మంచి గ్రోత్ అయితే వచ్చాయి. ఇప్పుడు మీకు ఆ 1 month బేబీస్ యొక్క అప్డేట్ అయితే నేను మీకు చూపిస్తాను. సో కంప్లీట్గా, సో అన్నీ ఒక స్టేజ్లోనైతే లేవు, కానీ సో మంచి యాక్టివ్గా ఉన్నాయన్నమాట. సో మొత్తం ప్లాటినం డంబోయర్ ఒక 100 పీసెస్ అయితే ఉంటాయి. సో ఇవి కొంచెం గ్రూమ్ అయినాక సేల్ చేద్దామని చెప్పి ఉంచేసాను. సో ప్రజెంట్ అయితే మొత్తం వాటర్ అనేది చేంజ్ చేయాలి ఇప్పుడు నేను. సో వాటర్ అనేది కొంచెం ఎక్కువ పొల్యూట్ అయ్యింది.
సో ఇది కొంచెం 1 మంత్ అని అంటే ఒక 1 మంత్ 10 days అలా ఉంటుంది, ఒక 10 days బిఫోర్ ఇది. సో చూడండి జోనల్ సైజెస్కి అయితే వచ్చింది ఇది. సో మన దగ్గర బ్రీడ్ అయిన ప్లాటినం డంబోయర్, సో జోనల్ సైజ్కి అయితే వచ్చిందనమాట. సో ఇలా మనకి ఇవైతే గ్రూమ్ అవుతున్నాయి. సో ప్రజెంట్ బేబీస్ అప్డేట్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో మెయిన్లీ ఎండాకాలంలో అయితే ప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లాంట్స్ అంత మంచిగా ఉంటే అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ మనం ఫ్లోటింగ్ ప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరైతే తెప్పించుకోండి ఎవరి దగ్గర నుండైనా. సో ఇంకా మనకి ఇక్కడ బేబీస్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనకి జెడ్ బ్లాక్ బేబీస్ అయితే ఇవి కూడా ఒక 20 days అలా పట్టే బేబీస్ అనమాట. ఇవి కూడా గ్రూమ్ అవుతున్నాయి. ఇందులో ఒక 50 pieces ఉంటాయి. సో మనం డైరెక్ట్ వేసేస్తుంటాం, ఫుడ్ వేసేస్తుంటాం. 50 pieces ఉంటాయి. కొంచెం నేనేం చేస్తున్నానంటే పెద్ద ట్యాంక్లో పెట్టాను కాబట్టి 15 daysకి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తున్నాను. సో గ్రూమింగ్ స్లో ఉంటుంది, కాకపోతే మన బేబీస్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే అంత ఈజీ పని అయితే కాదు. సో ఎందుకనంటే క్లీన్ చేసినప్పుడు అన్నీ వెళ్ళిపోతుంటాయి అన్నమాట పైప్ నుండి. సో అందుకే నేను 15 daysకి అయితే వాటికి మనకి కనిపిస్తాయి కదా 15 daysకి, అప్పుడు మనం బాగా చేసుకోవచ్చు అని చెప్పి, క్లీనింగ్ బాగా చేసుకోవచ్చు అని చెప్పి 15 daysకి ఒకసారి నేను చేస్తుంటాను అనమాట. సో చూడండి మంచి సైజెస్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడిప్పుడే గ్రూమ్ అవుతున్నాయి. పర్లేదు, ప్రజెంట్ అయితే ఓకే. అండ్ గప్పీ గ్రాస్ అయితే నా దగ్గర అయితే లాట్స్లో ఉంది. ఎవరికైనా కావాలనంటే కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రీగా అయితే కాదు, అండ్ ఓన్లీ ఒక గప్పీ గ్రాసే కావాలి అని కొందరు అడుగుతున్నారు. అలా పంపించాము. ఓన్లీ సింగిల్ బ్యాగింగ్ అస్సలు పంపించమన్నమాట. కొందరు మోయినా కావాలి అంటున్నారు. అలా పంపించము. మినిమం ఆర్డర్ 500 rupees పెట్టుకోవాలి, అండ్ డెలివరీ ఛార్జ్ కూడా ఉంటుంది. సో అంత లోపు అయితే మేము పంపించమన్నమాట. ఇవి ఆఫ్ గోల్డ్ అబ్బా, ఆఫ్ గోల్డ్. దీనికి మేల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మేల్సే 2 ఉన్నాయి అంతే, ఫిమేల్స్ దీనివి లేవు. కానీ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోతారు, అంత మంచి క్వాలిటీ అయితే వచ్చాయి. సో ఇవి కొంచెం బ్రీడ్ చేద్దామని చెప్పి ఉంచాను. వీటి ఫిమేల్స్ని మళ్ళీ రప్పించుకొని నేను బ్రీడ్ చేస్తాను. అందువరకు నేను ఒక సపరేట్ ట్యాంక్స్లో అయితే పెడుతున్నాను. అంటే చూడండి క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వాలనంటే వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటర్ ఇంత క్లస్టర్ క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఫిషెస్ అనేవి మంచిగా సర్వే అవుతాయి. అండ్ ఇందులో ఫుల్ గోల్డ్ బేబీస్ కూడా ఉన్నాయి. ఫుల్ గోల్డ్ బేబీస్ కూడా గ్రోత్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఒక 3 babies అయితే ఉంటాయి. సో నార్మల్గా ఒక 3 babies అయితే ఉన్నాయండి. సో అవి కూడా గ్రూమ్ వస్తే కొంచెం మనకి ఏంటనంటే ఇప్పుడు ఒక బేబీ పుట్టిందని అంటే అది కూడా మనం జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే ఈ ఫార్మింగ్లో సక్సెస్ అవ్వగలం. లేదు ఒకటే కదా అని చెప్పి అలా వదిలేస్తే అది తినేస్తుంది అనమాట. ఇందులోనైతే ఆల్బినో ఫుల్ రెడ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆల్బినో ఫుల్ రెడ్ అయితే ఒక 10 pairs వరకు అయితే అవైలబుల్ ఇందులో ఉన్నాయి. సో ఇవి సెమీ అడల్ట్ సైజెస్, అడల్ట్ సైజెస్కి దగ్గరలో ఉన్నాయి. సెమీ అడల్ట్స్ కంటే కొంచెం పెద్దవేనండి. మరి అడల్ట్ సైజెస్ అని నేను చెప్పను, కానీ సెమీ అడల్ట్ సైజెస్ అనే చెప్తాను. ఈ సైజెస్ అయితే మన దగ్గర ఒక 10 pairs అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇందులోనే ఆల్బినో కోయి బేబీస్, ఇది ఒక 5 babiesకి 2 babies మిగిలే అన్నాను కదా, ఈ సైజెస్కి అయితే వచ్చాయన్నమాట ఆ 2 babies. సో ప్రతి ఒక్క చిన్న బేబీ కూడా నాకు ఇంపార్టెంటే. సో మీరు అనుకోవచ్చు 1-2 బేబీసే కదా అన్నట్టు మీరు అనుకోవచ్చు, కాకపోతే ఆ 1-2 బేబీసే నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను అనమాట. సో ఆల్బినో ఫుల్ రెడ్ ఆ 1-2 బేబీసే మనకి రేపు పొద్దున బ్రీడ్ చేయడానికైనా, సో లేదా ఒకవేళ సేల్ చేయాలన్నా ఎవరైనా అడిగినా సో ఇచ్చేస్తామన్నమాట. సో అలా ఉంటుంది సిచ్యువేషన్. సో ప్రజెంట్ అయితే ఫార్మింగ్ విషయంలో నేనైతే చిన్న అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ ఇంకొకటి ఇందులో కూడా వైట్ టెక్స్ట్ బేబీస్ అయితే ఉన్నాయన్నమాట. వైట్ టెక్స్ట్ బేబీస్ కూడా గ్రూమింగ్ అయితే వస్తున్నాయి. వైట్ టెక్స్ట్ బేబీస్ అంటే వైట్ టెక్స్ట్లోనే రిబ్బన్ వెరైటీ. సో మీరు చూపిస్తాను చూడండి, ఇవి వైట్ టెక్స్ట్లోనే రిబ్బన్ వెరైటీ, నార్మల్ వెరైటీ అయితే కాదు. సో వీటికైతే రిబ్బన్స్ అయితే కింద వస్తుంటాయి అన్నమాట. సో దెన్ ఫీమేల్స్ చూడండి. సో దెన్ ఫీమేల్స్ అయితే మంచి యాక్టివ్గా ఉన్నాయి. సో ఈ ట్యాంక్ కొంచెం క్లీన్ చేయాలబ్బా. సో అది ఒక ప్రాబ్లం. దీంట్లో కూడా బేబీస్ అయితే ఉన్నాయన్నమాట. బేబీస్ ఒక 50 pieces ఉంటాయి. ఇవి కొంచెం ఒక 15 రోజులకి గ్రూమ్ అయిన తర్వాత నేను అందులో వేసేస్తాను.
మెయిన్ ప్లాంట్స్కి ఎండ, ఇప్పుడు ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఇవి ఉన్నాయి కదా, వీటికి డైరెక్ట్ ఎండ తగిలేసినా కష్టమే. సో ఇంకొక బేబీ చూపిస్తాను చూడండి. ఇది 2 బేబీస్లో ఆల్బినో కోయి బేబీ. ఇది చూడండి జోనల్ సైజెస్కి అయితే వచ్చింది. సో ఈ స్టేజ్కి వస్తే కొంచెం ఆనందంగా ఉంటుంది. ఎంత మంచిగా కనిపిస్తుంది చూసారా కలరేషన్ అంతా. సో కలరేషన్ ఇవన్నీ రావాలనంటే మనం వాటర్ చేంజెస్ ఇంపార్టెంట్, అండ్ అదేవిధంగా ఫుడ్ ఇంపార్టెంట్. లైవ్ ఫుడ్ పెడుతుంటాను కదా, సో అందుకు కలరేషన్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఆ ఒక్క బేబీ కూడా మనకి ఇంపార్టెంటే. సో ఏదైనా సరే మనం జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు మాత్రమే మనకి ఫిషెస్ అనేవి మిగులుతాయి అన్నమాట. మార్నింగ్ సరికి రికార్డ్ చేస్తున్నా కాబట్టి కొంచెం ఇప్పుడే లేచి అలాగా రికార్డ్ చేస్తున్నాను. ఎప్పుడు నేను మార్నింగ్ సరికి లేచిన వెంటనే వీడియో షూట్ చేస్తాను అనమాట. అప్పుడు వీడియోస్ చేసి మధ్యాహ్నం ఎడిటింగ్ అంతా చేసి అప్లోడ్ చేస్తాను. ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు అని అంటే కొంచెం ఆర్డర్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్యాకింగ్స్ అవన్నీ చేసుకొని అండ్ వాటర్ చేంజెస్ ఈ బిజీస్ వల్ల నేను వీడియోస్ పెట్టట్లేకపోతున్నాను. బట్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఇకపై. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. సో వీడియో చూస్తున్నారు, లైక్ అయితే కొట్టట్లేదు. లైక్ కొడితేనే కదా మాలాంటి క్రియేటర్స్కి సపోర్టివ్గా ఉంటుంది. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.